పాజిటివ్ రిప్లై వస్తుంది అనుకున్నాను, కానీ పర్సనల్ గా మీరే వస్తారనుకోలేదు. అంటే నేను మీకు బాగా నచ్చాను కదండి. నేను ఎలా అంటానో నీకు తెలుసా? అసలు నేనేం చేస్తుంటాను నీకు తెలుసా? నా గురించి ఏం తెలుసుకుని కొరియర్ పంపించావే? నాకు అదే అర్థం కావట్లేదండి. మీ గురించి అసలు ఏం తెలియకపోయినా 24 గంటలు మీ గురించి ఆలోచిస్తున్నాను. ఈ చిచోర్ లెక్కల మంతాడున్నాడో ఇంతటితో బంద్ చేయి. ఇంకోసారి రిపీట్ అయిందంటే ఏ గుడికి తీసుకెళ్లి తాళి కడతావా? ఏ పాగల్, దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందేంటి? ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకో. అసలే మంచోడిని కాదు, పెళ్లితో వదలను. ఎప్పటికైనా నా మెళ్ళలో తాళి కట్టేది మీరేనండి. మీకోసం లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తూ ఉంటానండి. గుడ్ మార్నింగ్ సార్. ఎవరా నువ్వు? సార్, మీరు నాకు క్వార్టర్ బాకీ ఉన్నారు సార్. అన్న నీకు బాకీ ఏంట్రా? పొరపాటున ఆయన మ్యాన్ హ్యాండింగ్ చేయబోయి మ్యాన్ హోల్ లో పడిపోయాను సార్. ఒక క్వార్టర్ మందిస్తే హాస్పిటల్ బిల్ కలిసి వస్తుంది సార్. తీసుకో. అర్రే అలా సోడా ఎక్కువ ఉందిరా బాయ్. ఇదిగో నీ సోడా. అరే మందాకి సోడా మిగిల్చినావేంట్రా? నువ్వు పొరపాటున సోడా కలిపినా నా బాడీ తీసుకోదు. నా బాడీ వాళ్ళని మందే తీసుకుంటది. ఇది తాగు. ఇదిగో నీ కోక్కు తాగు. ఇలాగే ఇదిగో నువ్వు కలిపిన వాటర్. చెప్పు. దీంట్లో ఏం కలపలేదు, ఓన్లీ రా. అన్న ఇది మామూలు కాదన్న, హంసలు ఎక్కువ ఉన్నాడు. అదేందిరా? అంటే హంస పాలల్లో నీళ్లు మాత్రమే వేరు చేస్తుంది. నేను లెక్కల్లో ఏం కలిపినా వేరు చేసేస్తా. రాజు మెన్షన్ రాజు రా మాత్రమే తాగుతాడు. అరే అట్లా తాగితే కిడ్నీలు పాడైపోతాయి కదరా. అసలు కిడ్నీలు ఉంటాయి కదా. క్యా భాయ్ కైసే హో? నువ్వు ఫోన్ చేసి వాడి చావు గురించి గుడ్ న్యూస్ చెప్తావని ఎదురు చూస్తున్నాను భాయ్. డేవిడ్, నువ్వు అక్కడ ఆరాంగా ఉండు. నీ బర్త్డే గిఫ్ట్ గా వాడి డెడ్ బాడీ పంపిస్తా. దట్ ఈస్ భాయ్. ఏంటి బేటా ఇది? చనిపోయానని అందరినీ నమ్మించి ఇలా దొంగలా బతకటం ఏంట్రా? ఈరోజు ఇలా ఇన్ఫార్మర్గా ఉన్నాను కాబట్టి ఆ రోజు పోలీసు నన్ను చంపకుండా వదిలేశాడు. అయినా ఇంకెన్ని రోజులమ్మా, ఈ ఆపరేషన్ పూర్తవగానే మనకు పెద్ద అమౌంట్ వస్తుంది. దాంతో మనం హ్యాపీగా ఉండొచ్చు. నీ ఫ్యూచర్ ప్లాన్ చాలా బాగుందిరా. మస్తాన్ గాడు బతికుండి కూడా చనిపోయినట్టు నటించాడంటే వాడిచ్చే పైసల కోసమే ఉంటుంది. ఒకవేళ వాడు పోలీసు వాళ్ళకి భయపడి కూడా చేసి ఉండొచ్చు కదా బాయ్. భయపడి చేసిండే షాపింగ్ చేయడానికి వాళ్ళ అమ్మ కన్నడ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నమస్తే సార్. గోల్డ్ చైన్ కావాలా, బ్రాస్లెట్ కావాలా? మా దగ్గర ఏది కొన్నా సరే గ్యారంటీ కార్డు ఇస్తామండి. అరే కించ్ కార్డ్, నిన్నటి బిల్స్ తీసురా. డబ్బు దీంట్లోకి ఏ బ్యాంక్ నుంచి క్రెడిట్ అయింది? ఐఎన్జి వైసే బ్యాంక్. ఏం కావాలండి? ఎవరండి మీరంతా? సెక్యూరిటీ. అబే ఓ చెప్తాం కదా, జరా సబర్ చేయి. ఏం లేక అకౌంట్స్ పూరా డీటెయిల్స్ చూసి చెప్పు. అలా ఇవ్వటం కుదరదు, రూల్స్ ఒప్పుకో. ఇప్పుడు ఒప్పుకుంటాయి సార్. ఈ అకౌంట్ కి మనీ అంతా ఒకే అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది సార్. ఏ బ్యాంకు? ఎస్బీఐ. సేమ్ గా అక్కడ పెడితే వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చేస్తారు సార్. మీరిచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఈ అకౌంట్ హోల్డర్ ఇతనే సార్. అండర్ కవర్ కాప్ వీడా? బాయ్, వీడిని హోంగార్డ్ గా చూసాను బాయ్. సార్, ఇన్ని రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మస్తాన్ యాక్సిడెంట్ లో చనిపోయాడు సార్. వాట్? ఎప్పుడు జరిగింది? నిన్న రాత్రి 2 గంటలకు సార్. హలో. ఇన్ని రోజులు అండర్ కవర్ గా బాగానే నటించావు బే. బయటకు వచ్చాయి. రై రై రై, ఎవడ్రా నువ్వు?
నీ మర్డర్కి ఈవెంట్ మేనేజర్ని బే. హలో హలో. వాడు రేపు కమిషనర్ కూతురు పెళ్లికి వస్తున్నాడని తెలిసింది. వాడే కాదు, సిటీలో ఉన్న పోలీసులందరూ అక్కడే ఉంటారు బాయ్. హే భలే దొరికాడ్రా. ఆ మాత్రం ఒకేషన్ లేకపోతే మర్డర్ చేసిన కిక్ ఉండదు. ఇంతకీ షాది అక్కడ? ప్యాలెస్ లో. బాయ్ వాడి వెహికల్ ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరింది. బాయ్ ఇలాంటి ఛాన్స్ మళ్ళీ దొరకదు. కళ్ళ ముందున్నాడు ఏసే బాయ్. వెళ్ళిపోతున్నాడు బాయ్, షూట్ చేయి. వాడు నా తమ్ముడా? టోనీ హైదరాబాద్కి ఎందుకెళ్ళాడు? Who sent him there? Bloody I heard silence. టోనీని పంపించింది నేనే పాపా. ఎందుకు రావాడిని పంపావు? ఆ అండర్ కవర్ కాప్ ని చంపడానికి వెళ్ళాడు. దానికి భాయ్ వెళ్ళాడు కదా. ఏంటి భాయి సెకండ్కి ఒకసారి నువ్వు వాడిని పొగుడుతూ ఉంటే నువ్వు వాడిని పొగడ్డానికి మేం వినడానికి పుట్టామనిపిస్తాం. ఫాదర్ అనేవాడు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఐడెంటిటీ ఇవ్వకపోతే బతకడం కష్టం పాప. అందుకే భాయ్ కంటే ముందు ఆ అండర్ కవర్ కాప్ ని చంపి నీతో సభాష్ అనిపించుకోవాలని వెళ్ళాడు. వెళ్ళి చనిపోయాడా? సెల్ఫ్ డిసిషన్. పందెం కోడికి కత్తి కట్టేది దాని మీద ప్రేమతో కాదురా. అది గెలిచినన్ని రోజులు ఆ గెలుపు మనదవుతుంది. అదే కత్తి కుచ్చుకొని చస్తే ఆ చావు కోడిదవుతుంది. ఆ భాయ్ నా రైట్ హ్యాండేరా. మీరు నా బ్లడ్ రా. అయినా పనోడు మనోడేలా అవుతాడ్రా? ఎప్పటికైనా నా ప్లేస్ ని రీప్లేస్ చేసేది మీరేరా, ఆ భాయ్ కాదు. అయినా వర్కర్తో మీకు పోటీ ఏంట్రా? సారీ పాపా. సారీ. ఇన్ని రోజులు నీకు ఒక ఫ్యామిలీ ఉందని మాకెప్పుడు చెప్పలేదేంటి బాయ్? చెప్పుకోవడానికి ఆ ఫ్యామిలీలో నేను లేను. చిన్నప్పుడే దూరం అయ్యా. అర్జున్ బ్యాటింగ్ భలే చేస్తున్నాడు రా. మరి బౌలింగ్ చెత్తగేస్తున్నాడు.
ఎవడ్రా మా తమ్ముడిని కొట్టింది? అంకిరెడ్డి. గేమ్ లో గేమ్స్ ఏంట్రా? ఇంకొకసారి మా తమ్ముడి జోలికి వస్తే నీ అంతు చూస్తారా బండనాయలా. మా ఊర్లో పిల్లల మధ్య చిన్న చిన్న గొడవలున్నట్టు మా పెద్దవాళ్ల మధ్య మర్చిపోలేని బాగా ఉంది. ముందు నేను చెప్పేది రండ్రా, జాతర ఎట్లా జరుగుతుందో మనం చూస్తాం. పండ్రి ఊరంతా సంతోషంగా ఉండాలని మేము జాతర జరిపిస్తుంటే ఆ వెంకటరెడ్డి కొడుకు మా మీద పగ తీర్చుకోవాలి. ఏం చేస్తలేదు ఇక్కడే పడి ఉండరా. ఆడి ప్రాణం పోయిందిరా. రాఘవ నీ వల్ల చచ్చిపోయాడురా. చంపింది నాన్న కాదు బాబాయ్, నేనే చంపాను. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును బాబాయ్, నేను తప్పు చేసినా కూడా తెలియక చేశానంటారు, కానీ నాన్న తెలియక చేసినా కూడా తప్పే అంటారు బాబాయ్. ఈ విషయం ఊర్లో తెలిస్తే నాన్న పరుగు పోతుంది బాబాయ్. ఊరి వాళ్ళ ముందు నాన్న తలదించుకోకూడదు. ఈ విషయం ఎవరికి చెప్పనని నాకు మాట ఇవ్వు బాబాయ్. నేను ఇవ్వనురా. నా మీద ఒట్టు బాబాయ్. వాళ్ళని చూడాలనిపించి జైలు నుండి తప్పించుకుని వచ్చాను. కానీ అప్పటికే నన్ను చంపటం కోసం వెంకటరెడ్డి ఎదురు చూస్తున్నాడు. ఓబులేసు, ఈ చుట్టాలే లోపిని కట్టెగాలాలే. అది పొరపాటున జరిగింది, వదిలేయండి. ఈ రోజు మనం ఇన్ని కావాలని చంపుతున్నావురా. పొరపాటు కదా చంపేది. ఇంకా చూస్తారేందిరా? ఏంట్రా ఇది? ఆ రోజు ఏదో పొరపాటు జరిగింది అనుకున్నా. నువ్వు మనిషిలా మారి తిరిగి వస్తావు అనుకుంటే ఇలా మృగలాగా తయారు వచ్చావంటరా. అది కాదు నాన్న. రాఘవ వాడు ఇలాంటి వాడు నా ఇంటికే కాదు, ఈ ఊళ్ళో కూడా అడుగు పెట్టే అర్హత లేదు. వాడు నీ కొడుకురా? కాదు, ఇప్పుడు నాకు ఒక్కడే కొడుకు. నా పెద్ద కొడుకు ఇందాకే చచ్చిపోయాడు. ఒకవేళ నా మాట కాదని ఈ ఊళ్ళో అడుగు పెట్టావో నా చావుని కళ్ళ చూస్తావు. నేరం చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళని చూశాను గాని నాన్న కోసం జైలుకి వెళ్ళిన వాడిని నిన్నే చూస్తున్నాను బాయ్. నిన్నేళ్లలో నీకు ఫ్యామిలీని ఎప్పుడు కలవాలనిపించలేదా బాయ్? ప్రతి క్షణం వాళ్ళని కలవాలనిపించిన నాన్న మాటలు గుర్తొచ్చి ఆగిపోయాను. ఇప్పుడు వాళ్ళని చూసిన తర్వాత కలవాలనిపిస్తుందిరా. డేవిడ్, టోనీ బాడీ దొరకలేదు, క్రిమేట్ చేశారు. పెయిన్ గా ఉందా? ఇది కాదురా పెయిన్. మన బ్లడ్ తో పుట్టిన కొడుకు చచ్చి వాడి చివరి చూపు దొరకకుండా ఉంటుంది చూడు, అదిరా పెయిన్. నా కొడుకును చంపినా నా కొడుకుని చంపేదాకా మనశ్శాంతి ఉండదురా. పదండ్రా వాడిని వేసేద్దాం. వాడిని చంపడం అంత ఈజీ కాదు డేవిడ్. ప్లానింగ్ లేకుండా పోలీస్ వాడిని అటాక్ చేయడం కరెక్ట్ కాదు. ప్లానింగ్ తొక్క. మనం ఏమన్నా పిక్నిక్ వెళ్తున్నామా? ఇంకా ఆలోచిస్తూ కూర్చోడానికి వాడు చంపింది అడ్రస్ లేని వాడిని కాదు,
జేమ్స్ తమ్ముణ్ణి. ఇలా ఆవేశపడే టోనీ పోయాడు. ఈసారైనా జాగ్రత్త పడపోతే మనం అందరం పోతాం. వాడి సంగతి నాకు వదిలే డేవిడ్, నేను చూసుకుంటాను. వాడిని చంపే ఛాన్స్ నీకే వదిలేస్తున్నాను. వాడి డెడ్ బాడీ చూసేంత వరకు ఈ డేవిడ్ హైదరాబాద్లోనే ఉంటాడు.